కూకట్పల్లి బాలాజీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐజాక్స్ ఆయుర్వేదిక్ ఆసుపత్రిని ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు నాగరాజు మాట్లాడారు. ఆయుర్వేద వైద్యం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైందని, అయితే ప్రస్తుతం అది కొంత వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. ఆయుర్వేదం ద్వారా ప్రతి వ్యాధికి సమర్థమైన వైద్యం అందించవచ్చని వివరించారు. ఆసుపత్రిలో పంచకర్మ ట్రీట్మెంట్, సోరియాసిస్ వంటి సమస్యల కోసం ప్రత్యేక వైద్యం అందుబాటులో ఉంచామని చెప్పారు. గత 15 ఏళ్లుగా ఆయుర్వేద రంగంలో అనుభవాన్ని సంపాదించామని, ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని ప్రారంభించామని తెలిపారు. Dr. Chaitanya, Ayurvedic consultant in ISACS Hospital. It is located in Hyderabad and we are expanding our hospitals towards Andhra and also in Tamil Nadu. Today we have opened our branch in Hyderabad Kukatpalli. మా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మేము పంచకర్మ ట్రీట్మెంట్స్, అలానే గ్యాస్ట్రైటిస్, సోరియాసిస్ మొదలైన వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అట్లానే ఇక్కడున్న డాక్టర్స్ అందరినీ మేము హైర్ చేసుకున్నాము మా కంపెనీ ఎస్టాబ్లిష్ ఇన్ అదర్ స్టేట్స్ కోసం. మేము ఆయుర్వేదం అంటే ఆయుర్వేదిక్ మీన్స్ ఆయుర్వేద ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ కుక్కడపల్లి బాలాజీ నగర్ ఐజాక్స్ ఆయుర్వేద హాస్పిటల్స్ సొంతంగా ప్రారంభించడం జరిగింది. అలాగే మనకి ఆయుర్వేద ఫార్మసీలు ఉన్నాయి, స్టోర్స్ ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. ఇప్పుడు మనం సొంతంగా మన హాస్పిటల్ నందు డాక్టర్స్ ఉన్నారు. నేను మాతో పాటుగా మన డాక్టర్స్ అందరూ అన్ని చోట్ల హాస్పిటల్లో డాక్టర్స్తోనే అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు అన్ని హాస్పిటల్లో డాక్టర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా అందుబాటులో ఉంటారు. మన దగ్గర పంచకర్మ ట్రీట్మెంటు, మోకాలు నొప్పి, నడు నొప్పి, సయాటికా, డిస్క్ ప్రాబ్లంకి మనకి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది. పంచకర్మ ద్వారా కూడా ప్రజలకు అతి తక్కువ సమయంలో త్వరగా ట్రీట్మెంటు తగ్గించాలని